పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరాధన సమయంలో క్రీస్తు ప్రభువుతో మనము వెచ్చించబోయేటువంటి సమయంలో దివ్య సప్రసాదనాథుడు మందసనాథునిగా మన మధ్యలోనికి వేం చేసేటువంటి ఈ సమయంలో మన తనువు మనసు అన్నిటినీ కూడా దేవునికి సమర్పణ చేసి ప్రార్థించుదాం. ప్రభువు మన తోడుగా ఉండగా మనకు భయమేలా. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటానని. ఎంతో భరోసాతో కూడినటువంటి వాక్యం, ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటువంటి పలుకులు. లోకాంత్యము వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటానని చెప్పేటువంటి మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా క్రీస్తు భగవానుడు మన మధ్యలో జీవించినప్పుడు, మనలో మనుష్య కుమారుడిగా మన మధ్య వసించినప్పుడు అనేక మంది ఆయన నుండి లబ్ధిని పొందారు. వారి జీవితాలని మార్చుకుని ఉన్నారు. కుష్ఠరోగం అన్నటువంటి దేహములు సహితము కూడా మారి శారీరకమైనటువంటి మార్పు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి మార్పును వాళ్ళు చవిచూచారు, అనుభవించారు. అంత గొప్పగా దేవుడు వారితో ఉండి వారిని నడిపించి వారిని పోషించి వారికి రక్షకుడిగా మారి ఉన్నాడు. ఈ సమయంలో కూడా మనము కూడా దేవుని పవిత్రమైనటువంటి ఆరాధనలో పాల్గొనుచుండగా మన దైవీకమైనటువంటి శారీరక మానసిక భౌతికమైనటువంటి అవసరాలన్నింటినీ కూడా దేవునికి సమర్పణ చేస్తూ ఓ ఆరాధన గీతంతో దేవాతి దేవుని మనసారా మన హృదయాలలోనికి ఆహ్వానించుదాం.
ఆరాధన 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 రావా నా దేవా నా ప్రాణ ప్రియుడా రావా నా యేసయ్యా రావా నా దేవా నా ప్రాణ ప్రియుడా రావా నా యేసయ్యా నా మానసమందిరమై నీవు నాలోకి వేంచేయుమా నా మానసమందిరమై నీవు నాలోకి వేంచేయుమా ఆరాధన 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 కుష్ఠరోగి దేహమును సుందరముగా చేసితివి మాలోకి వేంచేయుమా మలిన పడిన నా దేహము కోవెలగా మలచగా నాలోకి వేంచేయుమా ఆరాధన 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 ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా రావా నా దేవా నా ప్రాణప్రియుడా రావా నా యేసయ్యా నా మానస మందిరములో నీకు కోవెల చేసి నేను ఎదురు చూస్తున్నాను నాలోనికి వేంచేయమా ఆరాధన అని నిన్ను ఆహ్వానిస్తున్నాను ఆరాధన అని నిన్ను పిలుస్తూ ఉన్నాను ఆరాధన అని నీకు నివేదిస్తున్నాను నాడు మీరు మాతో ఉన్నప్పుడు కుష్ఠరోగి యొక్క దేహము సైతము చాలా సుందరముగా మారి ఉన్నది మలినపడినటువంటి ఆ దేహము కోవెలగా మలిచి ఉన్నారు ఈ సమయంలో నాలోనికి వేం చేసి రమ్మని ఆరాధన గీతముతో ఆరాధిస్తూ నిన్ను అడుగుతున్నాం మాలోనికి వేం చేసి రావా మాతో ఉండవా మూగబోయిన గొంతును స్వరముతో దీవించితివి నాలోకి వేంచేయవా నోరు జారి గాయపరిచె నా నాలుక సవరించగా నాలోకి వేంచేయవా అందరూ కలిసి పాడదాం ఆరాధన 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 ఆరాధన
పుట్టి గుడ్డి నేత్రాన్ని ఉమ్ము నీటితో కడిగితివి, నాలోకి వేంచేయవా. గర్వపు పొర కమ్మిన నా కనులను తెరువగా నాలోకి వేంచేయుమా. ఆరాధన 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 ఆరాధన. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మూగబోయినటువంటి గొంతులను సరిచేసి స్వరములతో దీవించి ఉన్నాడు. నోరు జారిపోయి గాయపరిచినటువంటి నాలుకలను సవరించి ఉన్నాడు క్రీస్తు భగవానుడు. పుట్టి గుడ్డివాని నేత్రాన్ని సైతము ఉమ్ము నీటితో కడిగి ఆయనకు కన్ను దృష్టిని ప్రసాదించి ఉన్నాడు. అదే విధముగా మన వ్యక్తిగత జీవితాలలో గర్వపు పొర అన్నటువంటిది కమ్మినప్పుడు మన కనులను కూడా తెరుస్తూ ఉన్నాడు. అంత గొప్ప దీవెన్ని, అంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉండగా మనము దేవునికి పరిపూర్ణముగా సమర్పణ చేసుకుందాం. దేవుడు మన తోడుగా ఉన్నాడు, మనతో ఆయన వశం చేస్తూ ఉన్నాడు. కావున మరోసారి మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అణువణువును కూడా దేవునికి సమర్పణ చేస్తూ మీ ఆధ్యాత్మికత దేవునికి పూర్తిగా సమర్పణ చేస్తూ గీతమును కొనసాగించుదాం. గాలియును సంద్రమును నీ మాటకు లోబడెను, నాలోకి వేంచేయవా. నా మనసు కల్లోలము అలజడితో కూరుకోగా నాలోకి వేంచేయవా. ఆరాధన 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 ఆరాధన. ఐదు వేల మందికి ఆహారమునిచ్చితివి, నాలోకి వేంచేయవా. ఆత్మీయ భోజముతో నా మనసు నింపగా నాలోకి వేంచేయవా. ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి పాడదాం. ఆరాధన 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 ఆరాధన. అందరూ కూడా చేతులను చప్పట్లు కొడుతూ వీలైనటువంటి వారందరూ కూడా మోకరించి సప్రసాదనాదుని తదేకముగా
తీక్షణముగా వీక్షిస్తూ ఆరాధన ఆరాధనని దేవునికి స్తోత్రములను వినతులను ఆరాధనను తెలియజేద్దాం. ఆరాధన 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 మా ప్రాణప్రియుడా రవాణా యేసయ్యా, నా మానస మందిరమై నీవు మాలోనికి వేంచేసి ఆరాధన 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము చేయగలిగింది మనము చేసినప్పుడు చేయలేనిది దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అంటే అనేకమైనటువంటి విషయాలను మనము చేయగలం. చిన్న చిన్న సమస్యలకి పరిష్కారాన్ని మనము వెతుక్కోగలం. కానీ కొన్ని సమస్యలు అన్నటువంటి వాటిని మనము ఛేదించలేము, పరిష్కరించలేము. క్రీస్తు ప్రభు వసిగేటువంటి శక్తి ద్వారా వేనినైనా కూడా సాధించగలమన్నటువంటిది మన విశ్వాసము, మన నమ్మిక. లూకా శుభవార్తలో మనం వింటున్నాం, మరే తల్లికి మరియు గబ్రియేలు దూతకు మధ్య జరిగినటువంటి సంభాషణలో గబ్రియేలు దూత అసాధ్యమైనటువంటి విషయాలు మరే తల్లితో పంచుకున్నప్పుడు ఆమె వ్యక్తం చేసినటువంటి విశ్వాస ప్రకటన చాలా గొప్పది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 37వ వచనంలో విషయాన్ని విన్న తర్వాత, వారిద్దరి మధ్య సంభాషణ ముగించిన తర్వాత మరే తల్లి ఒక గొప్ప విశ్వాస ప్రకటన చెబుతుంది. ఏమనంటే, దేవునికి అసాధ్యమైనది ఏదియూ కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదియూ కూడా లేదు. ఎంత గొప్ప విశ్వాస ప్రకటన! అది మాత్రమే కాదు, దాని తర్వాత చివరిగా ఆమె చెబుతోంది, ప్రభువా, ఇది మీ చిత్తమైతే మీ చిత్తము ప్రకారముగా నా జీవితములో జరుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. నీ చిత్త ప్రకారముగా నాకు జరుగునుగాక. ఈ రెండు విషయాలు లేకుంటే ఈ రెండు విశ్వాస ప్రకటనలు మన వ్యక్తిగతం చేసుకున్నప్పుడు మనము సైతము కూడా దేనినైనా కూడా సాధించగలం, దేనినైనా కూడా ఛేదించగలం. ఇదే నిజమైనటువంటి జీవితం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేయగలిగింది చేసినప్పుడు చేయలేనిది దేవుడు చేస్తూ ఉన్నాడు, చేసి పెడతాడు.
చాలా గొప్ప నమ్మకం కావాలి. ఈనాడు మనము వాక్యములో వింటూ ఉన్నాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 15 వచనాలు గమనిస్తే 5,000 మందిని ఆహారముతో పోషించినటువంటి దేవుని యొక్క విశిష్టమైనటువంటి శక్తిని మనము గమనిస్తున్నాం. ఎంత గొప్పగా అంటే, నాడు యేసుక్రీస్తు కాలంలో చాలామంది దేవుడు అంటే పగ తీర్చుకునేటువంటి వాడు అని, దేవుడు అనగా మన పైన పగ తీర్చుకోవడం కోసమే ఉన్నట్లుగా భయముతో కూడినటువంటి వాతావరణములో వాళ్ళు పెరగడం మాత్రమే కాదు, అలానే జీవితాన్ని కొనసాగించారు. అంటే దేవుడంటే ఎక్కడో ఉంటాడు, దేవుణ్ణి మనము దరిచేరలేము. ఆయనను తాకాలంటే, ఆయన చూడాలంటే చాలా శక్తి కావాలి. మానవునికి అతీతమైనటువంటి వాడుగా మనం గమనిస్తున్నాం. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది కేవలము ఒకవైపు మాత్రమే. కానీ క్రీస్తు ప్రభువు రాకతో ఇలాంటి ఆలోచనకంతటికి కూడా స్వస్తి చెబుతూ తానే స్వయముగా లేఖనములన్నిటిని కూడా నెరవేర్చడానికి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా నెరవేర్చి ఫలించడానికే నేను వచ్చి ఉన్నాను అని తన మెస్సయ తత్వమును తెలియజేస్తున్నాడు. తెలియచేయడమే కాదు, అంత గొప్పగా క్రీస్తు భగవానుడు మనతోనే ఉన్నాడు, మనతో వాసం చేశాడు, మన మధ్య వసించి ఉన్నాడు. కావున క్రీస్తు ప్రభువుకి మనకు మధ్య ఆ బంధం అనేటువంటిది చాలా గొప్పగా బలపడి ఉన్నది. భగవంతునికి భక్తుడికి నాడు ఆ గ్రీకులు కానీ యూదులు కానీ వేరే ఆలోచనతో ఉన్నప్పుడు క్రీస్తు భగవానుడు వచ్చి మనతో ఉండగలడు, దేవుడు మనతో ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని మనతో అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికీ కూడా మనం ఇలానే అదే త్రోవలో అదే ఆలోచనలో ముందుకు సాగిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రపంచ నలుమూలలా గమనించినట్లయితే దేనికోసం యేసు ప్రభు వెంట కొన్ని దేశాలు సైతము కూడా వెళుతూ ఉన్నాయి, ఆయనను అనుసరిస్తున్నాయి, ఆయన అనుకరణలో జీవిస్తున్నాయి. దేనికోసం? దేశాలు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా, సంఘపరంగా, కుటుంబీకులుగా ప్రత్యక్షంగా కొంతమంది మనలాంటి వారు వ్యక్తం చేసినా, పరోక్షముగా ఇండైరెక్ట్గా దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వర్షిపింగ్ హిమ్, హూ ఆర్ ఫాలోయింగ్ హిమ్. అంత గొప్పగా ఆయనను ఆరాధిస్తున్నారు, ఆయనను పూజిస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను. ఎందుకోసం? ఏమిటి ఈ ప్రభువులో ఉన్నటువంటి మహత్వము, ఈ ప్రభువులో ఉన్నటువంటి శక్తి ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక ఉదాహరణ మాత్రమే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడా నయము కానటువంటి రోగములు క్రీస్తునందు, క్రీస్తు నామములో నయమవుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎక్కడా నయము కానటువంటి విధముగా, ఎక్కడా చవి చూడనటువంటి విధముగా క్రీస్తు ప్రభువులో అన్నీ కూడా సాధ్యమే. క్రీస్తునందు సమస్తము సాధ్యమే, ఆయన నామములో విజయమే అన్నటువంటి విధముగా ప్రభువు మనల్ని పలకరిస్తున్నాడు. తన స్వీయమైనటువంటి అనుభవాన్ని మనకు పంచుతూ ఉన్నాడు. నేను గొప్పగా చెప్పుకోగలను క్రీస్తు ప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులు. ముఖ్యముగా దివ్య సప్రసాదమునందు మోకరించి ప్రార్థించినప్పుడు మన రోగములు మటుమాయమవుతున్నాయి. మందసనాథుని ముందు మోకరించి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబు దొరుకుతూ ఉన్నది. ఒకానొక రోజున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి సమయంలో ఏమి చేయాలబ్బా అని దిక్కు తోచనటువంటి ఆ స్థితిలో నేను నా విచారణలో ఉన్నటువంటి గర్భగుడిలో ప్రవేశించి విచారణ గురువుగా మందసం ముందు మోకరించి తర్వాత సాష్టాంగ ప్రమాణం చేసి, ప్రభువా నాకు విముక్తిని దయచేయము, ప్రభువా ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితి నుండి నన్ను కాపాడుము అని అడగగానే ఆ ప్రభువు నాకు జవాబిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలా ఎన్నో మారులు, ఇలా ఎన్నోసార్లు పరిపరి విధములుగా ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు ఆ ప్రభువు మనకు జవాబిస్తున్నాడు. మీ వ్యక్తిగత జీవితాలలో సైతము దివ్యబలి పూజకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు. ఈరోజు వాక్యంలో మనం విన్నాం, చాలామంది కొన్నిసార్లు మనతో అంటూ ఉంటారు, దివ్యబలి పూజలో పాల్గొనాలి, అటు తర్వాత ఇంకా అవసరం లేదు అని. దివ్య సప్రసాదమును మందసములో ఉంచినప్పుడు ఇది యేసుప్రభు చెప్పలేదు కదా అన్నటువంటి రీతిలో మనలతో మాట్లాడటాన్ని గమనిస్తాం. వారందరి కోసం ప్రార్థన చేద్దాం. దివ్య సప్రసాదం పట్ల, దివ్య మందసము పట్ల, మరి ముఖ్యంగా దివ్య సప్రసాద ఆరాధన పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నటువంటి వారు, వ్యతిరేకత కాదు కానీ సరైనటువంటి విషయ పరిజ్ఞానము లేనటువంటి వారి గురించి ప్రార్థన చేద్దాం. ఇదే శుభవార్తలో యోహాను శుభవార్త 6వ అధ్యాయము 1 నుండి 15 వచనాలలో ఎక్కడా కూడా వ్యర్థము చెయ్యకూడదు, చెయ్యరాదు అని ఒక శాసనముతో కూడినటువంటి మాట మాట్లాడుకున్నాడు ప్రభు. వేరే ఏమీ మనకు అవసరం లేదు. నీ విశ్వాసము బలపడడానికి ఈ వాక్కు చాలు. మిగిలిన తరువాత వానిని ఎక్కడా కూడా వ్యర్థము చేయవద్దు అని 12 గంపలకు ఎత్తిపెట్టారు, దాచారు. నాడు గంపలు, నేడు క్రీస్తు ప్రభు మందసం. అంత తక్కువగా క్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం ఉన్నటువంటి ఆ సంస్కృతి సంప్రదాయాల పట్ల, ఆ కల్చర్ పట్ల మనం తక్కువ అంచనా వేసి చేయకూడదు. అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోవడానికి ఆరా తీయాలి. అర్థం అవ్వడానికి మనుషులను కలవాలి, బోధకులను కలవాలి, గురువులను కలవాలి. కావలసినటువంటి విషయ పరిజ్ఞానమును సంపాదించుకోవాలి, సముపార్జించుకోవాలి. అటు తర్వాతనే దేవునికి వ్యతిరేకంగా మనకిష్టం వచ్చినటువంటి విధముగా ఉండవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, ఈనాటి గొప్ప వాక్యము మనల్ని పలకరిస్తుంది. క్రీస్తు ప్రభువుకి మన అవసరాలు బాగా తెలుసు. నాడు వారంతా కూడా శ్రమ కోర్చి అలసిపోయినప్పుడు శిష్యులతో చెబుతున్నాడు, ఇదిగో మీరు ఏకాంత స్థలమునకు, నిర్జన ప్రదేశమునకు వెళ్ళి కొంత తడువు సమయాన్ని వెచ్చించి సేద తీరండి, అలసటను తీర్చుకొనండి, బడలికను తొలగించుకొనండి అని ఆయన వారికి శిష్యులకు సెలవిచ్చాడు. అయితే యేసు ప్రభువు మరియు శిష్యులు ఎక్కడికి వెళుతున్నారో గమనించినటువంటి జనులు, వారు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వీరు సైతము కూడా పలు దిక్కుల నుండి అక్కడ చేరారు. అక్కడ చేరి క్రీస్తు ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. వారిని చూసి కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నారు అని ఆయన గమనించి, కారుణ్యము కలిగినటువంటి వాడుగా తన హృదయం తరుగుకొని పోయి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము బోధించడానికి ముందుగా గమనిస్తున్నాం. బోధన అయిపోయిన తర్వాత క్రీస్తు ప్రభువు ఫిలిప్పు గారితో అంటున్నాడు, ఫిలిప్పు, బోధనను వీరు విన్నారు, ఇంతసేపు మనతో ఉన్నారు, వీరికి ఏమైనా మనము పంచిపెట్టగలమా, ఏమైనా మనం ఇవ్వగలమా అని ఫిలిప్పుతో చెబుతున్నాడు. అప్పుడు ఫిలిప్పు గారు అనుకుంటున్నాడు, నన్ను పరీక్షించడం కోసమే ప్రభువు నాకు ఈ విషయం చెబుతున్నాడు, ఎలా మనము పంచగలము అంటూనే, మీరే ఏదైనా చేయండి స్వామి, మీరే ఏదైనా చేయండి స్వామి అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
తర్వాత అంద్రయ్య వచ్చి ఒక బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇవి తీసుకొని మీరేమైనా చేయండి అని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవి తీసుకుని ఆ బాలుని దగ్గర నుండి తీసుకున్న తర్వాత ఎంత గొప్పగా 5 రొట్టెలు 5,000 మంది భుజించగలిగారంటే మన మానవ అవసరాలు క్రీస్తు ప్రభువుకి తెలుసు. పలు దిక్కుల నుండి సుదూరమైనటువంటి ప్రయాణాలు చేశారు వాళ్ళు. మళ్ళీ తిరిగి వెళ్ళి భుజించాలంటే చాలా కష్టం, చాలా శ్రమపడాలి, చాలా దూరం నడిచి వెళ్ళాలి. ఆ సమయంలో వారి మానవ అవసరం, హ్యూమన్ నీడ్స్, డిజైర్స్, వాటిని గమనించి మనము ఆహారం అందజేద్దామని 5,000 మందికి ఆహారం ఇచ్చి ఉన్నాడు. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన అందించేటువంటి ప్రతి దానిలో కూడా అబండెన్స్ అని చెబుతారు, ఎక్కువగా మిగిలేటట్లుగా అందిస్తారు. చిన్న ఉదాహరణ మాత్రమే, నేడు మనం ఎన్నో రకాలైనటువంటి ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం. పుట్టిన దినములు, లేకుంటే మరణించినటువంటి వార్షికోత్సవాలు, లేకుంటే మా వరకు వస్తే గురు పట్టాభిషేక వార్షికోత్సవాలు, ఇలా చేస్తూ ఉంటాం. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, వివాహాలు చేసినప్పుడు ఆ వివాహము బాగా జరిగింది, లేకుంటే ఆ ఫంక్షన్ ఎక్సలెంట్గా చేశారు అని ఎప్పుడు చెబుతారంటే కడుపు నిండా భోజనమును చేసిన తర్వాత, ఆరగించిన తర్వాత. నువ్వు ఎంత డెకరేషన్స్ అన్నా చెయ్యి, ఎంతమందినైనా పెద్ద పెద్ద వాళ్ళని పిలువు, మంచిదే, పిలవచ్చు. కానీ కడుపు నిండా భోజనమును నీవు అందించకపోతే పోయేవాడంతా కూడా, లేక వచ్చిన వాళ్ళంతా కూడా గొనుగుతూనే ఉంటారు. అది ఎన్నేళ్ళంటే మళ్ళీ నువ్వు ఇంకొక పెళ్లి చేసి కవర్ చేస్తే తప్ప ఎప్పటికీ కూడా రారు. అరే ఆ ఇంటికి ఎందుకు, సరిగా అన్నం కూడా పెట్టరు అన్నటువంటి రీతిలో ఆలోచించేస్తారు. ఈరోజు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ, మనిషిలో ఉన్నటువంటి స్వభావం మాత్రమే. అది కూడా క్రీస్తు ప్రభు గమనించాడు. మనుషులంగా మనము ఆహారము ఆకలి అవుతుంది, దాహం అవుతుంది అని గమనించి వీరు వెళ్ళేసరికి నీరసపడిపోతారు. ఇప్పటికే అలసట చెందినటువంటి శిష్యులతో మీరు ఏకాంత స్థలమునకు వెళ్ళి ప్రార్థించండి, ఏకాంత స్థలమునకు వెళ్ళి సేద తీరండి, విశ్రాంతి పొందండి అని చెప్పాడు. మరి వీరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా వారు కూడా నీరసపడతారు. అందుకోసమే ఆయన గమనించి వారికి 5,000 మంది అక్కడ ఉన్నప్పుడు అందరికీ కూడా ఆహారం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక ప్రత్యేకమైనటువంటి విషయం, ఇలా ఎవరు ఆలోచన చేస్తారో పక్కవారి గురించి, ఇతరుల గురించి ఎవరు ఆలోచన చేస్తారు అని మనం ధ్యానం చేసినప్పుడు ఒక తండ్రి హృదయం మాత్రమే అలా చేస్తుంది. తండ్రి లాంటి హృదయం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే అలా చేయగలరు, ఆలోచన చేస్తారు. అందుకే ఈ ప్రభువును ఒక తోటమాలితో మనము పోల్చవచ్చు. సర్వ సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా సృజించినటువంటి దేవుడు, పోషించేటువంటి బాధ్యత కూడా తనదే. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు నాటవు, కానీ వారిని సైతము కూడా నేను చూసుకుంటున్నాను. మరి ఒక మనిషిగా నా ఇమేజ్లో ఉన్నటువంటి నీవు, నా స్వభావమును పంచుకున్నటువంటి నీవు ఎందుకోసం తగతగలాడుతావు, ఎందుకోసము అలా ఉంటావు? ఈరోజు మనం చూస్తున్నాం దివ్య మందసం పక్కనే లిల్లీ పుష్పములు. ఈ లిల్లీ పుష్పములు సైతము ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మరి మనిషిగా మేధస్సు జ్ఞానము కలిగినటువంటి వాడిగా ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా అని ఎందుకోసము నీవు తగతగలాడుతూ ఉన్నావు అని ప్రశ్నిస్తూనే నన్ను నమ్ముము, నన్ను విశ్వసింపుము, నాపై ఆధారపడి జీవించుమని మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక తోటమాలి లేక ఒక రైతు ఏ విధంగానైతే పంటను
విత్తి తర్వాత విత్తనములు చల్లి ఆ పంట కోసం ఎదురు చూస్తాడో, ఎదురు చూసే విధంగా అన్నిటినీ కూడా సమకూర్చుతాడో, అదేవిధంగా క్రీస్తు భగవానుడు మనకు సైతము అందిస్తున్నాడు. నాడు 5,000 మందికి కావలసినటువంటి ఆ బోధను చేశాడు. ఆకలి అన్నటువంటి వాక్యానికి ఆకలి అన్నటువంటి దాన్ని తీర్చాడు. తర్వాత వారికి కావలసినటువంటి శారీరకమైనటువంటి ఆకలిని సహితము కూడా తీర్చాడు. శారీరక, భౌతిక మరియు ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలను తీర్చాడు. అదేవిధంగా ఓ తోటమాలి, ఓ రైతు కూడా ఈ ఫలమును విత్తడం ద్వారా, పండించడం ద్వారా ఫలాల కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నేటి జీవితంలో మనము ఎలా ఉన్నాం? ఆకులతో రెమ్మలతో నిండి ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. కానీ మన వ్యక్తిగత జీవితాలు కేవలము భౌతికము, శారీరకముగానే మారిపోయి ఉన్నాయి. సమయంలో దేవుణ్ణి అడుగుదాం, మనస్సు కలిగినటువంటి బుద్ధి నాకు ఇవ్వమని. నీవు నాడు ఎప్పుడైతే ఈ సృష్టిలో అన్ని వస్తువులను సృజించావు, ఆకాశ పక్షులను సృజించావు, సరీసృపములను, సముద్రములను, అన్నిటిని కూడా నీవు నిర్మించావు. అదేవిధంగా ఈ సృష్టిలో భాగంగా నన్ను సైతం కూడా నీవు ఆశీర్వదించావు. ఒక గొప్ప స్థితిలో నన్ను ఉంచావు. నాకు కావలసిన ప్రతి దానిని కూడా నీవు అనుగ్రహించావు. కానీ నువ్వు అనుకున్నటువంటి రీతిలో నేను జీవించలేకపోతూ ఉన్నాను. ప్రభువా, తోటమాలిగా మరొకసారి నన్ను తుంచివేయక, నన్ను కాల్చివేయక, నీ తోటలో నీ వాక్యముతో, నీ బలమైనటువంటి దివ్య ప్రసాదముతో పోషించండి ప్రభు అని దేవుణ్ణి మనసారా వేడుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ భావములన్నిటినీ కూడా కొద్దిసేపు ధ్యానం చేయండి. ఆహారం ఏ సమయంలో అవసరమైతే ఉంటుందో, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడో ఒక్కసారి ఆయన చేసినటువంటి మేలులన్నిటిని కూడా గుర్తు చేసుకునండి. భౌతికమైన, ఆధ్యాత్మికమైన ఇప్పటి వరకు మన తోడుగా ఉండి మనను పోషిస్తున్నాడు. అనుగ్రహాలను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని దీవించాడు. అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ రాబోయేటువంటి కాలంలో ఆయన తోటలో, ఆయన ఉద్యానవనములో, ఆయన రాజ్యములో లిల్లీ పుష్పముల వలె, ఆకాశ పక్షుల వలె ఆయనకు నచ్చినటువంటి విధముగా మనం ఉండాలని ధ్యానపూర్వకంగా చేసినటువంటి మేలులను గుర్తు చేసుకుంటూ మీకు ఇవ్వబడేటువంటి ఈ కొద్ది సమయము మౌన ప్రార్థనగా మలుచుకొని దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓ తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. ఓ తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. నీ వాక్య జలముతో పోషించితివి. నీ బలమైన హస్తముతో నడిపించితివి. నీ వాక్య జలముతో పోషించితివి. నీ బలమైన హస్తముతో నడిపించితివి. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా
షమ్మా నా యెహోవా రాఫా. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. ఓ తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. ఆకులతో రెమ్మలతో నిండి ఉండగా, ఆశతో కనిపెట్టి ఉంటివి. ఆకులతో రెమ్మలతో నిండి ఉండగా, ఆశతో కనిపెట్టి ఉంటివి. ఆత్మీయ ఫలములే కొరతైన బ్రతుకును, ఆత్మీయ ఫలములే కొరతైన బ్రతుకును, అదును చూసి పదును పెట్టి పండించితివి. అదును చూసి పదును పెట్టి పండించితివి. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. ఓ తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. ఓ తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక రైతు ఏ విధంగానైతే తాను నాటినటువంటి తోట నుండి ఫలాలను ఎదురు చూస్తాడో, ఆకులతో రెమ్మలతో నిండి ఉండాలని ఆశిస్తాడో, అదేవిధంగా క్రీస్తు భగవానుడు ఆత్మీయమైనటువంటి ఫలములతో మనం ఉండాలని ఎంతగా తను తహతహలాడిపోయి ఉన్నాడంటే, అవసరమైనప్పుడు అదును చూసి పదును పెట్టి మనల్ని పండించేటువంటి, మనం ఫలించేటువంటి వారిగా ఉండాలని కోరి ఉన్నాడు. కానీ మన జీవితం ఏ విధంగా ఉన్నది? కఠినమైనటువంటి మనస్సు కలిగి ఉన్నాం. ఆకులతో రెమ్మలతో నిండి ఉండాల్సినటువంటి మనము కఠినమైనటువంటి మనస్సుతో ఉన్నాము. ఆశతో కనిపెట్టి ఉన్నాడు, కానీ ఫలించక ఇలానే మిగిలిపోయి ఉన్నాం. అయినప్పటికీ కూడా మన కాపరిగా ఆయన నీరు పోస్తూ ఉన్నాడు. కరుణా సముద్రుడుగా సహనముతో కనిపెట్టి మనను ఆదరిస్తూ ఆదుకుంటూ కృప చూపుతూ ఉన్నాడు. అందుకే ఆయనను మనమంతా కూడా మమ్మల్ని నడిపించువాడవు నీవేనని, మమ్మల్ని పోషించువాడవు నీవేనని, మనల్ని కాపాడేటువంటి వాడవు నీవేనని
మమ్మల్ని రక్షించేటువంటి వాడవు నీవేనని మనఃపూర్వకంగా తెలియజేద్దాం. కఠినమైన మనసు కలిగి ఫలించని నన్ను కాపరివై నీరు కట్టితివయ్యా. కఠినమైన మనసు కలిగి ఫలించని నన్ను కాపరివై నీరు కట్టితివయ్యా. కరుణా సముద్రుడా సహనముతో కనిపెట్టి, కరుణా సముద్రుడా సహనముతో కనిపెట్టి, ఆదరించి ఆదుకొని కృప చూపితివి. ఆదరించి ఆదుకొని కృప చూపితివి. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. ఓ తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. నీ వాక్య జలముతో పోషించితివి. నీ బలమైన హస్తముతో నడిపించితివి. నీ వాక్య జలముతో పోషించితివి. నీ బలమైన హస్తముతో నడిపించితివి. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మా, నా యెహోవా రాఫా. శిరములు వంచుడి వినయముతోడ, నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తమునిందు పాదవ పొందం. పంచేంద్రియము గ్రహించగల
విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా, పరమపితా మా పాలక జయము జయము రక్షక యేసునకు. పరమ పవిత్ర స్పిరిటు శాంతకు యుగ యుగములకు స్తుతి కలుగుదం. శిరమును వంచుడి వినయముతోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితేరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచూ పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దివ్యవాణి గురువులను, దివ్యవాణి కుటుంబమును దేవుడు దీవించాలని అందరం కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారి మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సకల మోక్ష ఆసులారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.